మత్తుకు బానిసైన ఒక వ్యక్తి బయట గంజాయి కొనలేక తన ఇంటి పెరట్లోనే మొక్కలు సాగు చేశాడు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం పల్క్పల్లి గ్రామంలో ఈ ఘటన వెలుగు చూసింది. అచ్చంపేట పోలీసులు తనిఖీలు నిర్వహించి 5 కిలోల గల 18 గంజాయి మొక్కలను గుర్తించారు. గ్రామానికి చెందిన నాగనూరు మధు అచ్చంపేట పట్టణంలో ఎలక్ట్రీషియన్ పనులు చేస్తూ ఉండేవాడు. 3 ఏళ్ల క్రిందట గంజాయికి బానిసయ్యాడు. అధిక ధరలకు మార్కెట్లో కొనుగోలు చేయలేక అమ్రాబాద్ మండలం మన్ననూర్ హైదరాబాద్లో గంజాయితో పాటు విత్తనాలు సేకరించాడు. 2 ఏళ్ల నుంచి ఇంటి వద్దే మొక్కలు పెంచుతూ గంజాయి తాగుతూ ఉన్నాడు. తెలిసిన వ్యక్తులకు విక్రయించి వారితో కలిసి సేవించేవాడు. స్థానికులకు అనుమానం రావడంతో పోలీసులకు సమాచారం అందించారు. ఇంటిని తనిఖీ చేసిన అచ్చంపేట పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తూ ఉన్నారు. రాజధాని అమరావతి ప్రాంతంలో పర్యటించారు మంత్రి నారాయణ. వెంకటాయపాలెం, ఉద్దండరాయపాలెంలో పర్యటించిన మంత్రి సిటీస్ ప్రాజెక్టు ద్వారా చేపట్టిన అంగన్వాడీ, హెల్త్ సెంటర్లు, స్కూల్ భవనాల్లో పరిశీలించారు. రైతులకు ఇచ్చిన ఫ్లాట్లలో మౌలిక వసతుల పనులు వేగంగా జరుగుతున్నాయని, 3 ఏళ్లలో రాజధాని నిర్మాణ పనులు పూర్తవుతాయని తెలిపారు. రైతులకు ఇచ్చిన ఫ్లాట్ రిజిస్ట్రేషన్ దాదాపు పూర్తయిందని, కొంతమందికి మాత్రమే ఫ్లాట్లు కేటాయింపులు చేయవలసి ఉందని అన్నారు. రాజధాని రైతులెవ్వరికీ అన్యాయం జరగదన్న మంత్రి నారాయణ రైతులకు ఏ సమస్య ఉన్నా పరిష్కరిస్తామన్నారు. ఈ వీడియోలో చేసి మిగతా చేయొద్దు, ఎందుకంటే ఎవ్వరూ మాట్లాడటం చాలా స్ట్రిక్ట్గా నేను ఇన్స్ట్రక్షన్ ఇచ్చున్నాను. ఏదైనా ఉంటే రమ్మంటున్నాను. యాక్చువల్గా నిజంగా సమస్య ఉంటే నాది ఇలాంటి సిఆర్డీలో వారానికి 3 రోజులు కూర్చుంటున్నాను. వారానికి 3 రోజులు నేను కూర్చుంటున్నాను. నిన్న ఈ విలేజ్ వాళ్ళు వచ్చారు, ఎవరు ఎక్కడే ఉన్నట వీళ్ళే వచ్చారు. వస్తే ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం ఉందన్నారు. ఇవాళ ఎలక్ట్రిసిటీ ఎస్సీని పిలిపిస్తానన్నా, నేనే పిలిపిస్తానన్నా. ఫోన్ నెంబర్ తీసుకున్నా, మా వైఎస్డీకి చెప్పా. ఇవాళ ఒక టైంలో వాళ్ళు పిలిపించు, వీళ్ళని పిలిపించుకున్నా. అట్లా నిజంగా సమస్య ఉంటే చేస్తాం, కానీ అట్లా కాకుండా నాకు స్పెసిఫిక్గా, నాకు స్పెషల్గా ఇది డివైడ్ చేయాలంటే ఇది కరెక్ట్ కాదండి. అటువంటి వాటిని ఎన్కరేజ్ ప్లాట్లు అలాట్ చేయడంలో మొత్తం 69,421 మందికి ప్లాట్లు ఇవ్వాల్సి ఉంటే 69,421 మందికి, అందులో 61,000 ప్లాట్లు ఇవ్వాల్సి ఉంటే 61,433 ప్లాట్లు రిజిస్ట్రేషన్ వాళ్ళకి అలాట్ చేసాం. అలాట్మెంట్ అంటే ల్యాండ్ ఇచ్చారు, ల్యాండ్ ఫిల్లింగ్కి. వాళ్ళకి లేఅవుట్ సైజ్ ప్లాట్లు అలాట్ చేయడంలో 69,421 ప్లాట్లకు గాను ఈ రోజుకి 61,433 ప్లాట్లు చేసాం, రిజిస్ట్రేషన్ చేసాం. కేవలం 7,988 ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయాలి. అవి కూడా అంటే చేయటంలో కొన్ని కారణాలు ఏంటంటే కోర్టు కేసులు. గుడివాడ నియోజకవర్గంలోని ధనియాలపేటలో ఎమ్మెల్యే వెనిగండ రాము పర్యటించారు. డ్రైనేజ్ మరియు రోడ్ల పనితీరును పరిశీలించారు. మిగిలిన పనులు త్వరితగతిన పూర్తి చేయాలంటూ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా తాము ఎదుర్కొంటున్న పలు సమస్యలను ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. కొన్ని సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. మంచినీటి సరఫరాలో ఎదుర్కొంటున్న సమస్యలను త్వరలోనే పూర్తి చేస్తామని అన్నారు. అలాగే ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణం కూడా పూర్తి చేస్తామని ఎమ్మెల్యే రాము హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మనోహర్, సచివాలయ సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ధనియాలపేటలో పరిస్థితులు పరిశీలించడానికి వచ్చాం. బేసిక్గా వాటర్ అయితే పూర్తి